హలో మామ, నమస్తే. నేనైతే తెలంగాణ టూరిజం పేరుతో అయితే తెలంగాణలో ఉన్నటువంటి ప్రత్యేకమైన టెంపుల్స్ని అయితే విజిట్ చేసి మీకందరికీ కూడా టెంపుల్స్ ప్రాముఖ్యత తెలియజేయాలనుకుంటున్నాను. కాబట్టి మీరందరూ నాకు సపోర్ట్ చేస్తూ ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ టు ఆల్ మామ. సపోర్ట్ చేస్తూ ఉండండి. తెలంగాణలో ఉన్న టెంపుల్స్ని అయితే వాటి చరిత్రని, వాటి గొప్పతనాన్ని మీ అందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? ఓకే, జర్నీ అయితే స్టార్ట్ చేశాను. ఆల్రెడీ టెంపుల్ దగ్గరికి అయితే వెళ్తున్నాను. ఇప్పుడైతే ప్రజెంట్ మనమైతే 1000 పిల్లర్ టెంపుల్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. కనుక భద్రకాళి టెంపుల్ నుంచి మన 1000 పిల్లర్ టెంపుల్కి వెళ్ళే రోడ్డు ఎలా ఉంటుందో చూడండి. అయితే మనమైతే 1000 పిల్లర్ టెంపుల్ దగ్గరికి అయితే వెళ్తున్నాం కదా. ఇక్కడ ఉన్నటువంటి వే చూడండి. భద్రకాళి టెంపుల్ నుంచి వచ్చేసి భద్రకాళి టెంపుల్ దగ్గర ఉన్నటువంటి లెఫ్ట్ సైడ్లో ఉన్నటువంటి రోడ్డు నుంచి అయితే వెళ్తున్నాం. ఈ రోడ్డు కూడా మనం ఎక్కడ చూడని ప్రదేశాలు ఇక్కడ. ఎందుకంటే ఎక్కడ చూసినా కూడా పచ్చదనం కనిపిస్తుంటుంది. ట్రాఫిక్ కూడా అంతగా ఏం లేదు. చూస్తున్నారు కదా. ముందుగా మనమైతే 1000 స్తంభాల ఆలయ ప్రఖ్యాతని తెలుసుకుందాం. ఓకే, ఇలానే చూస్తూ ఉండండి. ఈ 1000 స్తంభాల గుడి యొక్క ప్రాముఖ్యత మొత్తం మీకు మీరు ఎక్కడున్నా చూస్తున్నా కూడా మీరు టెంపుల్ దగ్గర ఉన్న విధంగా నేనైతే మీకు వివరించబోతున్నాను. ఎండు వరకు మిస్ చేయకుండా చూడండి చాలు. మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోయినా పర్వాలేదు, కానీ ఒక హిందువుగా ఉండి ఈ హిందువులో ఉన్నటువంటి టెంపుల్స్ ఏవైతే ఉన్నాయో వాటి ప్రాముఖ్యత తెలుసుకోండి. మన హిందూ ధర్మాన్ని, మన ఏదైతే సనాతన ధర్మం ఉందో దాన్ని తెలియని వాళ్ళందరికీ కూడా తెలియచేయండి. ఆల్మోస్ట్ మనమైతే టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాం. చూస్తున్నారు కదా, రోడ్డు కూడా ఎంత విశాలంగా ఉందో. దూరం నుంచి వచ్చే వాళ్ళు అయితే ఇది ఏదైతే ప్లేస్ కనిపిస్తుందో ఇక్కడ లగ్జరీ రూమ్స్ కూడా ఉంటాయి, ఎక్సలెంట్గా ఉంటాయి. ఆ రూమ్స్లోకి వెళ్ళేసి స్టే చేసి అక్కడ నుంచి టెంపుల్ దగ్గరికి అయితే మనం వెళ్ళొచ్చు. దగ్గరలోనే ఉంటుంది, ఒక 200 మీటర్స్ దగ్గరలో. ఓకేనా? తక్కువ కాస్ట్లో స్టే చేయడానికి ఇదైతే పీస్ఫుల్గా ఉంటుంది. మనమైతే టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాం. చూడండి, ఇంకా వీడియోని అయితే స్టార్ట్ చేస్తున్నాను. టెంపుల్ విజిట్ ఎలా ఉంటుందో చూడండి. సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఫైనల్గా అయితే 1000 పిల్లర్ టెంపుల్స్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇదైతే ఫస్ట్ స్టార్టింగ్ పాయింట్ అయితే ఇక్కడే ఉంటుంది. ఇక్కడ నుంచి మనం టెంపుల్లోకి అయితే వెళ్ళబోతున్నాం. చూడండి, ప్రతి ఒక్క పాయింట్ కూడా హైలైట్గా ఉంటుంది. ఓకేనా? ఇంకా నేనైతే ఫ్రంట్ కెమెరా అయితే ఆఫ్ చేసేస్తున్నాను. మొత్తం టోటల్గా బ్యాక్ కెమెరాతో మీకు వ్యూ మొత్తం చూపించేస్తాను. ఓకే, ఇక్కడ చూసుకున్నట్టు వచ్చిన మనగంట స్వాములు కూడా మాలో చూస్తున్నాను. ఫస్ట్ దర్శనం మనకు స్వాములతో కంప్లీట్ అవుతుంది. లోనికి వెళ్ళాక ఎలా ఉంటుందో చూడాలి. ఇంకా చేశారు ఎప్ప చూస్తున్నారు. అయితే ఫైనల్గా అయితే టెంపుల్లోకి అయితే వచ్చేసాం. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క ప్లేస్ స్టార్టింగ్ పాయింట్ దగ్గర నుంచి ఎండింగ్ పాయింట్ వరకు మీరు అనుకున్న దానికంటే 100 రెట్లు ఎక్కువగా నేను మీ ముందుకు తీసుకురాబోతున్నాను. చూస్తున్నారు కదా, మనకి స్టార్టింగ్లోనే ఈ యొక్క పార్క్ తర్వాత లోనికి ముందుకెళ్తున్నాం మనం. ఇక్కడైతే మనకు కనిపిస్తున్న శిలాఫలకాలు ఏవైతే ఉన్నాయో ఈ యొక్క 1000 స్తంభంల గుడి యొక్క చరిత్రను ఇక్కడ రాసి పెట్టడం జరిగింది. అక్కడ కనిపిస్తున్న చూడండి, అదే 1000 పిల్లర్స్ టెంపుల్. ఇక్కడ ఉన్నటువంటి శిలాఫలకాలు ఇవి. ఓకేనా? ఇక్కడ మొదటగా తెలుగులో ఈ యొక్క శిలాఫలకం స్టార్ట్ చేయబడింది. దాని తర్వాత హిందీ, ఇంగ్లీషు ఇలా 3 భాషలు అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడైతే లోనికైతే వెళ్తున్నాం మనం. ప్రజెంట్ ఇప్పుడు చూసుకున్నట్లయితే క్రౌడ్ కూడా చాలా ఎక్కువగా ఉంది. ఓకేనా? అటెన్షన్ రాపర్ అమ్మ. ఫైనల్గా మెయిన్ పాయింట్ వ్యూ అయితే ఇది. టెంపుల్ దగ్గర నుంచి అయితే మనం చూసుకున్నట్లయితే ఇవే కనిపిస్తూ ఉంటాయి. చూసారు కదా, ఈరోజు అయితే ఫుల్ రష్ తోటి అయితే టెంపుల్ అయితే ఉంది. ఈ ఎండ కారణంగా ఇది క్లారిటీ కూడా కనపడట్లేదు. చూడండి, పూర్తి టెంపుల్ వ్యూని అయితే చూడండి ఎలా ఉన్నారు. ఏ జన్మలు ఎప్పుడు నేను చేసుకున్నాను, ఇవాళ మాత్రం టెంపుల్ని చూసే అదృష్టం అయితే దక్కింది.
ముందుగా మనం అయితే కోనర్ నుంచి స్టార్ట్ చేసేద్దాం మనం వీడియో. పూర్వకాలంలో ఇలాంటి కొనర్లో తాంబేలు అయితే వేసేవాళ్ళు. చూద్దాం, ఏ మాటలు ఉండే తాంబేలు కూడా కనిపిస్తున్నాయి. 4 నా ఎక్కడన్నా మీదిలో మామ ఇది ఒక 1000 పిల్లలు చూస్తానికైతే అన్న వాళ్ళు కూడా వచ్చేసారు. ఈ అన్న వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చేసారు, అన్న వాళ్ళని కూడా అనుకున్నాం. అన్న మీరు ఎక్కడి నుంచి వచ్చారన్న? హైదరాబాద్ ఎక్కడ ఉంటారు? మియాపూర్. చూసారు కదా, మన మియాపూర్ నుంచి అన్న వాళ్ళు కూడా వచ్చారు. మీరు దరిద్రులు, మీ అంత దరిద్రులు ఇంకెవ్వరు లేడు. తెలంగాణలో ఉండే, హైదరాబాద్లో ఉన్న అంత జర్నీలో అంత జాబ్స్లో ఉండి కూడా అన్న వాళ్ళు వచ్చారంటే తెలంగాణలో ఉన్నటువంటి దేవాలను చూస్తాను మీకు టైం కూడా దొరకట్లేదంటే చూడండి ఎలా ఉందో. దయచేసి అందరు కూడా వచ్చేసేయండి, వచ్చేసి ఈ యొక్క టెంపుల్స్ని అయితే విజిట్ చేసేయండి. మామ చూడండి, ఇక్కడ బామ్మ కూడా వచ్చారు. బామ్మతో పాటు మీరు ఎవరండి? వాళ్ళ డాటర్ కూడా వచ్చేసారు. బామ్మ మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఈ టెంపుల్ దగ్గరికి అయితే వస్తున్నారు? ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు? చూద్దామని తీసుకొచ్చాం. మేము తీసుకొచ్చారా? 10 years అవుతుంది మేము రాబట్టి. 10 years నుంచి ఇక్కడికి నాన్ స్టాప్గా వస్తున్నారంటే బామ్మ చూడండి, బామ్మకున్న హుషారు కూడా మీకు లేదు. ఈ వయసులో కూడా బామ్మ దేవాలయాలను దర్శిస్తుందంటే బామ్మకున్న ఆలోచన మనకు కూడా ఉండాలి. ఎందుకంటే మన తెలంగాణలో ఉన్నటువంటి దేవస్థానాలు మనం కాకపోతే ఇంకెవరు కూడా పట్టించుకోరు. కాబట్టి మనం ఎంత త్వరగా అంటే తొందరగా మన తెలంగాణలో ఉన్నటువంటి దేవస్థానాలను అయితే మనం దర్శించవలసిందిగా మీ అందరినీ కోరుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ బామ్మ. ఓకే మామ, ఇప్పుడైతే ప్రెసెంట్ అయితే వీడియో అనేది స్టార్ట్ చేసుకుంటూ పోతున్నాం. హాయ్ చెప్పు నాన్న, హాయ్ చెప్పు, హాయ్ చెప్పు ఒకసారి, హాయ్ చెప్పు. చెప్తావా నువ్వు? హాయ్ చెప్పు. భయపడుతున్నట్టు. దేవ, ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నామో తెలియదు, కానీ ఈ జన్మలో మాత్రం నీ యొక్క గొప్ప కళాఖండాన్ని చూసే అదృష్టం అయితే మాకు కల్పించావు. థ్యాంక్ యూ సో మచ్. ముందుగా ఈ గుడి నిర్మాణానికి ఎవరైతే కష్టపడ్డారో వాళ్ళందరికీ కూడా నా చేతులు ఎత్తి నమస్కారం చేస్తున్నాను. మీరు కట్టించినటువంటి ఈ గుడి ఏదైతే ఉందో ఈ గుడిని దర్శించడానికి వేల సంఖ్యలో జనాలు వచ్చేలాగా చేసినందుకు మీకందరికీ ఇదే నా పాదాభివందనం. అట్లేనా ఇది ఇట్లనా అటు వచ్చి మనమైతే ప్రజెంట్ అయితే ఇప్పుడైతే వర్షంలో ఉన్నటువంటి నంది విగ్రహం దగ్గర వచ్చేసాం. ఈ యొక్క నంది విగ్రహం దగ్గర లెఫ్ట్ సైడ్లో నేను ప్రభాస్, రైట్ సైడ్లో నేను దిశ ఉండడం జరిగింది. ఒక నంది విగ్రహం అయితే పూర్తిగా అబ్జర్వ్ చేయండి. మీకైతే మూవీలో ఉన్నటువంటి ఒక నంది విగ్రహం కనిపిస్తూ ఉంటుంది. వాళ్ళైతే ఫోటోలు ఇస్తున్నారు కాబట్టి వాళ్ళని డిస్టర్బ్ చేయడం నాకు ఇష్టం లేదు. అందుకోసం చెప్పేసి నేను డిస్టర్బెన్స్ లేకుండా పట్టుకెళ్తున్నాను. ఇదే నంది అయితే ఇదే చూస్తున్నాడు. మీకు కొంచెం దగ్గరగా చూపిస్తాను, చూసే రిక్షా బ్యాక్ కెమెరా పెట్టి మరి చూపిస్తాను. పక్కన 1000 కిలో టెంపుల్
ఎక్సలెంట్ వ్యూ అయితే ఏంటంటే స్టూడెంట్స్ కూడా ఈ యొక్క దేవాలయం చూసానికైతే ఆ స్కూల్ ప్రిన్సిపల్స్ ఎవరైతే ఉంటారో, యాజమాన్యం ఎవరైతే ఉంటారో వాళ్ళు స్టూడెంట్స్ మొత్తాన్ని కూడా తీసుకొచ్చేసి ఈ టెంపుల్ దగ్గరికి విజిట్ చేపిస్తున్నారు. ఓకే, నేను కేవలం ఇటు సైడ్ తిరిగినప్పుడు మాత్రమే ఇలా ఉంది. అసలు ఈ తమ్ముళ్ళు వేసుకునే వాళ్ళు తమ్ముళ్ళు అడుగు వేసుకున్నాను. ఇది యూట్యూబ్ ఛానల్ చూడండి. ఎక్కడ అది? గుడిమల్కాపూర్. డిస్ట్రిక్ట్ ఏంటి? హైదరాబాద్. గుడ్డి మల్కాపూర్. ఎంత బాగా వచ్చారా మీ స్కూల్ నుంచి ఇక్కడికి? 1000. హలో గైస్, థాంక్యూ. చూసారు కదా మా ఫైనల్గా అయితే స్టూడెంట్స్ కూడా వచ్చేస్తున్నారు. కానీ మీరు ఎప్పుడు వస్తారనేది మీ చేతుల్లోనే ఉంటుంది. ఓకే, టెంపుల్ దగ్గరికి వెళ్ళే అయితే ఛాన్స్ అయితే లేదు, మొత్తం వాళ్ళే ఉన్నారు కాబట్టి ప్రజెంట్ అయితే మనం అయితే ఈ టెంపుల్ అయితే చూసేద్దాం. ఓకే, పోలీస్ వస్తారు. మా టెంపుల్ అయితే ఇంకా కన్స్ట్రక్షన్లో జరుగుతూనే ఉంటుంది. మనం అబ్జర్వ్ చేసినైతే ప్రతి ఒక్క పిల్లర్ మీద నెంబర్స్ కూడా వేసేసారు. ఎవరికైనా డౌట్స్ ఉన్న వాళ్ళు వచ్చేసి ఉంటే నెంబర్స్ కూడా కౌంట్ చేసుకోవచ్చు. చూపి నియర్ కి పెన్ను ఎవరైనా వచ్చినా మధ్యలో ఆ రౌండ్లోకి పెట్టాను. వాళ్ళు అయిన తర్వాత పెట్టాను. చందు తీసుకురా.
Don't wait. It's not perfect. ఫస్ట్ నువ్వు రివ్యూ చూడవా నీ ప్రొడక్ట్ అంటే ఫస్ట్ రివ్యూ చూసుకోగలరా మేము 1000 పిల్లర్స్ 1000 పిల్లర్స్ కూడా కంప్లీట్ చేసేసాము. ఇప్పుడు మనం స్టార్ట్ అయ్యేదల్లా రామప్ప శిల్పాలకి అయితే స్టార్ట్ అవ్వాలి. మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ ఎంత చేరిన ఉంటుందో చూడాలి మనం. ఇంకా ఓకే చూస్తున్న ఫైనల్ వ్యూ అయితే చూడండి. అన్నీ సేమ్ రామప్ప శిల్పాలు ఎలా అయితే వేసుకుంటుందో ఇక్కడ కూడా అంతే ఉంది. రాసుకుంటే బాగుంది. ఓకే బాయ్ ఫ్రెండ్స్.